చెప్పండి. ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గం చూస్తే రాబో 4 సంవత్సరాల 3 నెలల కాలంలో కను విని ఎరుగని విధంగా అభివృద్ధి చెందే విధంగా మా కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారు ప్రతి క్షణం ప్రతి నిమిషం అటు అసెంబ్లీలో కానీ ఇటు ప్రజలతో కానీ మమేకమై పనిచేయడం జరుగుతూ ఉంది. 9 నెలల్లో చేసినటువంటివి ఒక సిమెంట్ రోడ్లు కావచ్చు, ఒక సంక్షేమం కావచ్చు, లేకపోతే ఈ రోడ్స్ కావచ్చు, లేకపోతే ఉదయగిరి నుంచి ఏదైతే పర్యాటక శాఖ గురించి ఆలోచించడం కావచ్చు, సిద్ధేశ్వరం ఆలయం కావచ్చు, కొండాపురం మండలం నుంచి కామధేను ప్రాజెక్టులో ఏదైతే చేయాలనుకోవడం కావచ్చు, లేకపోతే అనేక రోడ్లు కావచ్చు, చేసినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలని ఆయన ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ నాయకులందరినీ కూడా తోడ్పాటుగా అందరినీ కలుపుకొని ఈ రోజున ఉదయగిరిలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఎప్పటి నుండో నోసుకోలేనటువంటి అభివృద్ధిని ఈ రోజున కాకర్ల సురేష్ గారు చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ రోజున ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏదైతే ఆయన అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా డెవలప్మెంట్ సిటీని చూసి అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పని ఉద్దేశంతో ఉదయగిరి నియోజకవర్గంకి వచ్చిన తర్వాత అనేక మంది అనేక రకాలుగా ఏదేదో మాట్లాడుకున్నప్పటికీ మనకి ఇవన్నీ మనకు అనవసరం. మన ముందు సంక్షేమం, అభివృద్ధి, సాగునీరు, త్రాగునీరు వీటి గురించే మనం మాట్లాడుకోవాలని చెప్పని చెప్పినటువంటి ఏకైక ఎమ్మెల్యే మా కాకర్ల సురేష్ గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటి నుండి ఈరోజు చెప్తా ఉన్నాను, మళ్ళీ కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన కృషి ఎనలేనిది. మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఎవరో చేసినటువంటి ఆనాటి వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి ఈనాటి కాకర్ల సురేష్ గారి వరకు రాబో కాలంలో ఎంతో అభివృద్ధిని చూస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నో ఉద్యోగాలు, పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశాల కోసం కూడా ఆయన నిత్యం కష్టపడతా ఉన్నాడు. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు లోకేష్ గారు ఆయన సహకారం తప్పకుండా ఇస్తారని చెప్పని నేను కూడా అభినందిస్తున్నాను. ఈ రోజున అసెంబ్లీలో ప్రతి అంశం మీద, ప్రతి విషయం మీద కులంకుషంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి, చెప్పగలిగినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఒక్క కాకర్ల సురేష్ అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.